హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా అండి. ఈరోజు నేను కువైట్ దేశంలో వాఫరా ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ ఎడారి ప్రాంతం ఇది. ఇదంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ తోటి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. వీటిని మజ్రాస్ అంటారు. మజ్రా ఇవి వచ్చి బంగాళదుంప పంట ఇది. ఆ షెడ్లోనేమో కూరగాయలు, ఇంకా చాలా రకాల కూరగాయలు పండుతూ ఉంటాయి. ఇక్కడైతే అంతా కూడా చాలా బాగా వ్యవసాయం చేస్తారన్నమాట. ఇక్కడ ఈ కువైట్ దేశానికి కావాల్సిన కూరగాయల్లో సగ భాగం ఎక్కడి నుంచే వస్తాయి. ఆ మిగిలినవి ఇంకా వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇది బంగాళదుంప తోట ఇది. ఇది అది ఇప్పుడు వచ్చి ఆ ట్రాక్టర్ ఉంది కదా, ఆ ట్రాక్టర్తో ఇప్పుడు బంగాళదుంపలు భూమిలో నుంచి బయటికి తీస్తున్నారు. అవి పంట రెడీ అయిపోయింది ఇది. ఇప్పుడు దీంట్లో నుంచి ఆ బంగాళదుంపలు తీస్తున్నారు. అది ఎలా తీస్తుంది అనేది దానికి వెనకాల ఒక మిషన్ ఉంది. దాని ద్వారా ఆ దుంపలను బయటికి తీస్తుంది. ఇదివరకైతే మామూలుగా మనుషులు గుణపంతోటి లేదంటే వేరే ఇంకా ఉంటాయి టూల్స్, వాటితోటి దుంపల్ని తవ్వి తీసేవారు. ఇప్పుడు అలా కాకుండా చూడండి, ఇది ఎంత నీట్గా తీస్తుందో. ఒక్క దుంప కూడా మిస్ అవ్వకుండా చాలా బాగా అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇంకా ఎన్నో రకాల కూరగాయలు ఇక్కడైతే పండిస్తూ ఉంటారు. ఒక దొండకాయ తప్పించి మిగిలిన అన్ని కూరగాయలు ఇక్కడ పండిస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఎడారి ప్రాంతం అయినా కూడా బాగా వ్యవసాయం అయితే బాగా చేస్తారు. ఈ బంగాళదుంప వచ్చి 90 రోజుల నుంచి 120 రోజుల లోపు ఇది పంట చేతికి వస్తుందంట ఒకసారి నాటితే. ఈ చెట్టుకి పూత వస్తుంది కదా, పూత వచ్చిన తర్వాత 2 నుంచి 3 వారాల వరకు, ఈ 3 వారాల తర్వాత ఈ దుంప రెడీ అవుతుందంట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు నేను ఇంకా చేస్తూ ఉంటాను. నా పేజ్ని అలాగే మా యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.